Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. So welcome back to our DSC tips and tricks second part అయితే సెకండ్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాము. సో దీంట్లో మనకి బయోసైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఒక చిన్న టిప్ అయితే ఇక్కడ చెప్పబోతున్నాను ఈ క్లాస్లో. సో మనకి ఏంటంటే బ్లూమ్స్ రివైజ్ టాక్సానమీ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే రకరకాల దశలు అనేవి ఉండడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి సంజ్ఞానాత్మక ప్రక్రియలు అనేసి వర్గం ఉంటుంది. సో ఈ వర్గంలో ఏంటంటే మనకు రకరకాలుగా ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకోవడం కావచ్చు, అండర్స్టాండింగ్ కావచ్చు, అప్లయింగ్ కావచ్చు, అనలైజింగ్ కావచ్చు, ఎవాల్యుయేటింగ్ కావచ్చు, లేదంటే క్రియేటింగ్ కావచ్చు. సో వీటిలలో మళ్ళీ మనకి ఉపవిభాగాలు అనేవి ఉంటాయి. సో ఈ ఉపవిభాగం ఏదైనా ఒకటి ఇచ్చేసి ఇది ఏ వర్గానికి చెందుతుంది అనడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో చూసినట్లయితే ఖచ్చితంగా ఎవ్రీ పేపర్లో కూడా ఒక బ్లూమ్స్ రివైజ్ టాక్సానమీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఇంతకుముందు బ్లూమ్స్ టాక్సానమీ, ఇప్పుడు బ్లూమ్స్ రివైజ్ టాక్సానమీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో కాబట్టి వీటినన్నిటి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇక్కడ ఈ క్లాస్లో చెప్పబోతున్నాను, చూద్దాం. రైట్, ఈ బ్లూమ్స్ రివైజ్ టాక్సానమీలో సో జ్ఞాన పరిమాణాన్ని మనము 4 రకాలుగా విభజించడం అని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ లాస్ట్ సెషన్లో యథార్థ సంబంధ జ్ఞానం అంటే ఏంటి, భావన సంబంధ జ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నాం, రైట్. సో ఇప్పుడు వచ్చేసి కార్య సరళి సంబంధ జ్ఞానం అంటే ఏంటంటే, కార్య సరళి అంటే ఏంటంటే ప్రొసీజర్ అంటాం. దీంట్లో ఇంగ్లీష్లో ప్రొసీజరల్ నాలెడ్జ్ అంటాం. ప్రొసీజర్ నాలెడ్జ్ ఏంటంటే ఒక పద్ధతి, ఏదైనా ఒక కృత్యము లేదంటే ఒక ప్రయోగము ఏ విధంగా చేయాలి అనేటువంటి దాన్ని మనం ప్రొసీజర్గా చెప్పుకుంటుంటాం. సో దానికి సంబంధించే జ్ఞానం కూడా విద్యార్థి పొందితేనే అభ్యసన లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా సాధించడం జరుగుతుంది, రైట్. సో అలాంటి నాలెడ్జ్ని ఏమంటామంటే మనము కార్యసరళి సంబంధ జ్ఞానంగా చెప్పుకుంటాం, ఓరల్స్ ప్రొసీజరల్ నాలెడ్జ్గా చెప్పుకుంటాం. సో ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ ఆర్ పరిణిత సంజ్ఞానాత్మక జ్ఞానం అని దేన్ని అంటామని చూసినట్టయితే, ఆల్రెడీ విద్యార్థి నేర్చుకున్నటువంటి జ్ఞానం గురించి, నాలెడ్జ్ గురించి జ్ఞానాన్ని పొందినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్గా చెప్పుకుంటాం. జ్ఞానం గురించిన జ్ఞానం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో జ్ఞానం గురించిన జ్ఞానం, ఉదాహరణకు ఒక విద్యార్థి మొక్కలోని భాగాల్ని గుర్తించిండు. ఇది వేరు అని, ఇది కాండం అని, ఇది పత్రం అనేసి గుర్తించడం జరిగింది, రైట్. ఇంకొక విద్యార్థి వాటిని గుర్తించి సో ఇంకా క్షుణ్ణంగా తల్లి వేరు వ్యవస్థ అంటే ఏంటి, పిల్ల వేరు వ్యవస్థ అంటే ఏంటి, సో పత్రాల్లో ఈ నెల వ్యాపారం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలని ఒక విద్యార్థి కంటే ఇంకో విద్యార్థి కొంచెం ఎక్కువగా నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఇద్దరు కూడా జ్ఞానాన్ని పొందారు. సో మరి ఇక్కడ మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే, ఒక విద్యార్థి ఏదైతే కొంత జ్ఞానాన్ని పొందాడో సో ఇతడు రివైజ్ చేసుకుంటాడు. సో ఏంటి, అతని కంటే నేను తక్కువ అన్న జ్ఞానాన్ని పొందానా, సో అతను నాకంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందాడు అనేటువంటి ఇతనికి పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాడు, రైట్. సో ఇలా రివైజ్ చేసుకునే జ్ఞానం ఏదైతే ఉందో దానిని మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్గా చెప్పుకుంటూ ఉంటాము. సో ఇంకో విద్యార్థి ఏం చేశాడు, దాంట్లో నాలికా పుంజాలు ఏ విధంగా ఉంటాయి, తల్లి వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది, పీచు వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, పత్రాల ఈ నెల వ్యాపనం ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ట్రా ఏదో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వచ్చి టీచర్ దగ్గర చెప్పడం జరిగింది. సో టీచర్ ఏం చెప్తారంటే, వావ్ అసలు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, అసలు ఎక్కడి నుండి కలెక్ట్ చేసావు, ఇంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నావు, అసలు బుక్లో లేదు కదా, నువ్వు ఎక్కడి నుండి తెచ్చుకున్నావు అంటాడు టీచర్. అనగానే వెంటనే ఆహా, నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందా, నేను ఇంకో దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని తెచ్చుకోగలుగుతానా, వామ్మో నా నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది, బాగుంది, నేను ఇలాంటిది ఇంకా చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆ అబ్బాయికి, ఆ స్టూడెంట్కు ఆలోచన వస్తూ ఉంటుంది. సో అతనికి ఉన్న జ్ఞానం గురించి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానము, ఏ జ్ఞానం ఇక్కడ, సో నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందా, సో నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నానా, ఇంకా ఏం చేసుకోవాలి అంటే రివైజ్ చేసుకుంటున్నాడు ఇక్కడ జ్ఞానాన్ని. దానిని ఏమంటామంటే మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్గా చెప్పుకుంటూ ఉంటాము, రైట్. సో ఇది వచ్చేసి మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం గురించే జ్ఞానాన్ని సంపాదించడం. మరి దేనికి ఉపయోగపడుతుంది ఇది, స్వీయ మూల్యాంకనానికి ఉపయోగపడుతుంది, సెల్ఫ్ అసెస్మెంట్కు ఉపయోగపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్
ఒక మంత్ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అవుతుంది. సో ఆ యొక్క డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే నేను అన్ని సబ్జెక్ట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఈ మెథడాలజీ ఒక 75% చదివాను. సో నేను తీరిక కూర్చున్నప్పుడు ఆలోచిస్తాను, సో డిఎస్సి ఎగ్జామ్లో మెథడాలజీలో నాకు 100% మార్క్స్ రావాలంటే నేను ఈ 75% చదివాను సరిపోతుందా? సరిపోదు కదా, ఇంకా నేను చదవాలి. అంటే మనకు సంబంధించిన జ్ఞానం గురించి మళ్ళీ ఆలోచిస్తున్నాం మనం, రైట్? సో ఈ విధంగా ఆ జ్ఞానం గురించి ఆలోచించి మళ్ళీ నేను అగైన్ నేను ఇంప్రూవైజ్ చేసుకుంటాను. రెస్ట్ ఆఫ్ ది 25% ఏదైతుందో దాన్ని కూడా చదివేస్తూ ఉంటాను. అంటే మనము సెల్ఫ్గా ఇంప్రూవ్ కావడానికి, మనల్ని మనం రివైజ్ చేసుకుంటానికి, మనకి మనము ఇనిషియేట్ కావడానికి ఈ యొక్క మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలా జ్ఞానంలో ఇది కూడా ఒక రకమైన జ్ఞానం అనేసి రివైజ్డ్ బ్లూమ్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చెప్పడం జరిగింది. బై హూమ్? అండర్సన్ అండ్ క్రాత్వోల్ సైంటిస్ట్, రైట్? సో క్లియర్ అయితే అయింది అనుకుంటున్నాను నేనైతే, రైట్? ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇంకా. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు వచ్చేసి దీంట్లో ఈ యొక్క సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గాలు ఏవైతే ఉన్నాయో, లైక్ జ్ఞాపకం ఉంచుకోవడం కావచ్చు, అవగాహన పొందడం కావచ్చు, అన్వయించడం కావచ్చు, విశ్లేషించడం, మూల్యాంకనం, అదేవిధంగా సృష్టించడం, ఇవన్నీ కూడా ఏంటివి? సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గాలు. సో ప్రతి ఒక్క వర్గంలో కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, వర్డ్ సంజ్ఞానాత్మక ప్రక్రియలు అంటే ఏంటంటే జ్ఞానాన్ని మనం ఏ విధంగా పొందుతున్నామో ఆ ప్రక్రియల్ని మనము సంజ్ఞానాత్మక ప్రక్రియలో చెప్పడం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, రిమెంబరింగ్ ఉంది, ఇది ఒక జ్ఞానం, రైట్? సో ఏ విధంగా పొందుతున్నావు అనేవి ఏంటంటే మనకి సంజ్ఞానాత్మక ప్రక్రియలు అయిపోతూ ఉంటాయన్నమాట, రైట్? సో ఇక్కడ చూద్దాము, వర్గంలో అగైన్ ఉపవర్గాలు ఉంటాయి మనకి. సో ఆ ఉపవర్గాల్ని ఏ విధంగా చిన్న కోడ్లతో, చిన్న టెక్నిక్స్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో ఇవి వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ స్పష్టీకరణలు అంటాము, ఇక్కడ వచ్చేసి ఉపవర్గాలుగా చెప్పుకుంటున్నాము. వాటిని ఒక స్పష్టీకరణ లేదంటే ఆ ఉపవర్గాన్ని తీసుకొని ఇది ఏ వర్గంలోనిది, ఇది ఏ సంజ్ఞానాత్మక ప్రక్రియలోని వర్గంలోనికి సంబంధించిన అనడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా లాస్ట్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది, రైట్? సో ఇక్కడ ఫస్ట్ చూద్దాము, జ్ఞాపకం ఉంచుకోవడం, రిమెంబరింగ్. సో దీనికి ఒక చిన్న మనకి రిప్రజెంటేషన్, డయాగ్రమెటికల్ రిప్రజెంట్ చేయడం. సో కన్నుతో గురి చూసి గుర్తుపై కొట్టాలి. దేనికిది? రిమెంబరింగ్, జ్ఞాపకం ఉంచుకోవడానికి టెక్నిక్ ఏంటంటే కన్నుతో గురి చూసి గుర్తుపై కొట్టాలి, అది దీనికి టెక్నిక్. సో ఇక్కడ ఏంటి? కన్ను అంటే కనుగొనడం, దీన్ని ఇంగ్లీష్లో ఫైండింగ్ అంటాం. కనుగొనడం, రైట్? నెక్స్ట్ గురి చూసి అంటున్నాం కదా, ఇక్కడ గుర్తించడం, తావుతిస్తాం ఇక్కడ సింపుల్గా గుర్తించడం అంటే రికగ్నిషన్గా చెప్పుకుంటాం, రికగ్నైజింగ్, ఓకే? నెక్స్ట్ గుర్తు అంటే గుర్తు తెచ్చుకోవడం, అంటే ఏమంటామంటే దీన్ని రీకాలింగ్గా చెప్పుకుంటాం. వెరీ సింపుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ, కనుగొనడం, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం, ఓకే? లేదంటే గుర్తు చేసుకోవడం. సో ఇక్కడ వెరీ సింపుల్, కన్ను అంటే కనుగొనడం వచ్చింది, గురి అంటే గుర్తించడం, గుర్తు అంటే గుర్తుకు తెచ్చుకోవడం. సో వెరీ సింపుల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇలా పెట్టేసుకోవచ్చు, రేకోరెకా ఫీ అని గుర్తుపెట్టుకోండి. రెకో అంటే రికగ్నిషన్, రెకా అంటే రీకాలింగ్, ఎఫ్ఐ అంటే ఫైండింగ్. రెకోరెకా ఫీ, వైఫై టైపు రెకోరెకా ఫీ, అలా గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా గుర్తుంటుంది. సో ఇవి వచ్చేసి దేనిలో ఉపవర్గాలు, దేనిలో స్పష్టీకరణలను చూసినట్లయితే జ్ఞాపకం ఉంచుకోవడం, రిమెంబరింగ్లో ఇవి స్పష్టీకరణలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవగాహన పొందడం లేదంటే అండర్స్టాండింగ్. సో దీంట్లో మనకి స్పష్టీకరణలు అవి లేదంటే ఉపవర్గాలు అనేవి 6 ఉన్నాయి. ఈ 6టిని ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక చిన్న స్టోరీ లైన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, అది చూడండి ఏంటనేది. సో ఇక్కడ సమ్మర్లో కండక్ట్ చేసిన ఇంటర్ ఎగ్జామ్స్లో, లాక్డౌన్ కాబట్టి సమ్మర్లో కండక్ట్ చేశారు, సమ్మర్లో కండక్ట్ చేసిన ఇంటర్ ఎగ్జామ్స్లో మా నాన్న క్లాస్ ఫస్ట్ రమ్మంటే నేనేమో కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాను. కంపార్ట్మెంట్ అంటే ఏంటి? ఒకసారి ఫెయిల్ అయ్యి నెక్స్ట్ అటెంప్ట్లో పాస్ అవుతుంది అని కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాను. సో అలా ఎందుకు పాస్ అయ్యారా అని మా నాన్న నన్ను అడిగితే
అందుకు ఎక్స్ప్లెనేషన్ మా నాన్నకి ఇవ్వడం జరిగింది. సో లాక్డౌన్ కాబట్టి మా క్లాస్ సరిగ్గా కాలేదు, మా జూమ్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు అది డిస్కనెక్ట్ అవుతుంది, ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు కంపార్ట్మెంట్లో పాస్ అయ్యామంట. సో ఇది వచ్చే చిన్న స్టోరీ లైన్. దేనికి అని చూసినట్లయితే అండర్స్టాండింగ్కి, అవగాహన పొందడానికి చిన్న స్టోరీ లైన్. అది ఏంటి, సమ్మర్లో కండక్ట్ చేసిన ఇంటర్ ఎగ్జామ్స్లో మా నాన్న క్లాస్ ఫస్ట్ రమ్మంటే నేనేమో కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాను, అందుకు ఎక్స్ప్లెనేషన్ మా నాన్నకు నేను ఇవ్వడం జరిగింది. సో ఇది స్టోరీ లైన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సమ్మర్ ఉంది కదా, సమ్మరైజేషన్ లేదంటే సమ్మరైజింగ్, దీన్ని తెలుగులో సంగ్రహించడం అంటారు. రైట్, సమ్మర్ వచ్చేసింది, సమ్మరైజింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ అంటే ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించడం, తెలుగులో వ్యాఖ్యానించడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అంటే ఇక్కడ ఎగ్జాంప్లిఫైయింగ్, సో ఎగ్జాంప్లిఫైయింగ్ అంటే ఏంటంటే ఉదాహరణలు స్పష్టంగా ఇవ్వడాన్ని ఎగ్జాంప్లిఫైయింగ్గా చెప్పుకుంటాం. ఎగ్జామ్స్ అంటే ఎగ్జాంప్లిఫైయింగ్ వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ క్లాస్, ఇక్కడ చూడండి నేను రౌండప్ చేస్తున్నాను. క్లాస్ అంటే క్లాసిఫైయింగ్ అంటే మనకు తెలిసింది వర్గీకరించడం. ఓకే, క్లాసిఫైయింగ్ అయిపోయింది. నెక్స్ట్ కంపార్ట్మెంట్ అన్నాం. కంపార్ట్మెంట్లో కంపేర్ తీసుకుంటాం అంటే కంపేరింగ్ అంటే పోల్చడం. నెక్స్ట్ ఇంకా మనకి ఎక్స్ప్లెయినింగ్ వివరించడం. సో ఇవి వచ్చి 6 స్పష్టీకరణలు లేదంటే 6 ఉపవర్గాలు అనేవి మనకి అవగాహన పొందడం అనేటువంటి వర్గంలో ఉన్నాయి. ఇవి 6 కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే సంగ్రహించడం, సమ్మరైజింగ్ అంటాం. ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానించడము. ఎగ్జాంప్లిఫైయింగ్ అంటే ఉదాహరణలు స్పష్టంగా పేర్కొనడము. క్లాసిఫైయింగ్ అంటే వర్గీకరించడం. కంపేరింగ్ అంటే పోల్చడం. ఎక్స్ప్లెయినింగ్ అంటే వివరించడం. ఇవి 6 గుర్తుపెట్టుకోండి. సో దీనికి స్టోరీ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏది కోడ్ గుర్తుపెట్టుకున్నా దేనికి అనే విషయం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ సమ్మర్లో కండక్ట్ చేసిన ఇంటర్ ఎగ్జామ్స్లో మా నాన్న క్లాస్ ఫస్ట్ రమ్మంటే నేనేమో కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాను, అందుకు దానికి గాను మా నాన్నకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది కోడ్. సో అలా కాదు ఇంకా వేరే రకంగా ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో చిన్న స్టోరీ కూడా మనకు క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటంటే అది ఇక్కడ మనకి ఒక మొబైల్ కావాలి మనకి. సో ఆ ఏ మొబైల్ కావాలనేది మనం మొబైల్ షాప్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏ మొబైల్ కావాలో ఫస్ట్ మనం వివరించాలి. స్మార్ట్ మొబైలా, ఫీచర్ ఫోనా, ఏ మొబైల్ కావాలో ఫస్ట్ షాప్ అతనికి ఏంటి వివరించాలి. సో మనకు ఆల్రెడీ వివరించడం అనేది వచ్చేస్తుంది ఎక్స్ప్లెయినింగ్. రైట్. సో షాప్ అతను వస్తాడు, వచ్చేసి మనకి రకరకాల మొబైల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేస్తాడు. ఉదాహరణకు కొన్ని మొబైల్స్ పెడతాడు. ఏంటి మొబైల్స్ అని చూసినట్లయితే శాంసంగ్లో ఒకటి, నెక్స్ట్ వివోలో ఒకటి, నెక్స్ట్ ఐఫోన్లో ఒకటి, నెక్స్ట్ శాంసంగ్లో 2, వివోలో 2, ఐఫోన్లో 2, ఇలా మనకి రకరకాల మొబైల్స్. ఇవన్నీ కూడా ఉదాహరణగా అన్ని మొబైల్ మనకి చూపెడతాడు. అంటే ఉదాహరణలు ఇవ్వడం. మనం మొబైల్ షాప్కి వెళ్తాం, వివరిస్తాము, ఎలాంటి మొబైల్స్ కావాలో చెప్తాం. రైట్. సో షాప్ అతను కొన్ని ఉదాహరణలుగా కొన్ని మొబైల్స్ని తీసుకొని మనకు చూపిస్తాడు. రైట్. సో చూపించిన తర్వాత అతడు ఏం చేస్తాడంటే వీటిని మళ్ళీ వర్గీకరిస్తాడు. ఓకే, శాంసంగ్ మొబైల్ ఇది, శాంసంగ్ మొబైల్ 2, నెక్స్ట్ వివో 1, వివో 2, ఐఫోన్ 1, ఐఫోన్ 2. సో ఇలా ఏం చేస్తాడంటే వర్గీకరించడం వచ్చేసింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోల్చడం.
పోల్చి చెప్తాడు. సార్ ఐఫోన్ అనేది కాస్ట్గా ఉంటుంది బట్ చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, సామ్సంగ్ ఏమో ఐఫోన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, వివో కంటే ఎక్కువగా ఉంటుందనేసి పోల్చి వాటి గురించి మనకి ఏంటంటే వివరించడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో మనకి ఏంటి ఇక్కడ వివరించాం, మనం ఏ మొబైల్ కావాలో వివరించాం. సో ఉదాహరణగా మనకు కొన్ని మొబైల్స్ ఇవ్వడం జరిగింది. సో అన్నీ చెప్పిన తర్వాత ఏంటి వీటిని మొత్తం కూడా వర్గీకరించేసింది దేనికి దానికి. సో వాటిని ఒకదానితో ఒకటి పోల్చి వాటి గురించి వివరించడం జరుగుతుంది మనకు. రైట్. సో ఇంకా ఏం చేస్తాడని చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి మనకి సమ్మరైజ్ చేస్తాడు. రైట్. సమ్మరైజింగ్ అంటే సంగ్రహిస్తూ ఉంటాడు. ఫైనల్గా మనకి సంగ్రహించడం మొత్తం ఇంకా ఫైనల్ ఓవరాల్గా సో ఇవి మా దగ్గర ఉన్న మొబైల్స్, వీటి యొక్క కాస్ట్ ఇంత, వీటి పర్ఫార్మెన్స్ అనేది మొత్తం కూడా సమ్మరైజ్ చేసి చెప్తాడు. సో చివరిగా మనం ఏం చేయాలి, మనకి ఏమి కావాలి అనే దాని గురించి మనం వ్యాఖ్యానించవలసి ఉంటుంది. వ్యాఖ్యానించడం. సో ఇవి వచ్చేసి మనకి 6 స్పష్టీకరణలు లేదంటే 6 ఉపవర్గాలు అవగాహనలో ఉన్నటువంటి. ఫస్ట్ మొబైల్ షాప్కి వెళ్ళేసి మనం వివరిస్తాము ఏ మొబైల్ కావాలనేది. మొబైల్ షాప్ అతను ఏంటంటే కొన్ని ఉదాహరణగా కొన్ని మొబైల్స్ని మనకు చూపెడతాడు. కొన్ని సామ్సంగ్ కావచ్చు, వివో కావచ్చు, అప్పో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో తర్వాత ఏం చేస్తాడు, వాటిని మొత్తం కూడా సపరేట్గా చేసేస్తాడు, వర్గీకరించేసి నెక్స్ట్ ఏం చేస్తాడు, పోల్చి చెప్తాడు. ఈ మొబైల్ ఇంత, ఈ మొబైల్ ఇంత, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దీని డిస్ప్లే ఇలా ఉంటుంది, దీని రెజల్యూషన్ ఎలా ఉంటుంది, సో దీని ఛార్జింగ్ ఇంత ఉంటుంది, దీని బ్యాటరీ కెపాసిటీ మొత్తం కూడా ఏం చేస్తాడంటే మనకి పోల్చి చెప్తూ ఉంటాడన్న ఒకదాంతో ఒకటి పోల్చేసి. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఏంటంటే సమ్మరైజ్ చేసి చెప్పేస్తాడు. సరే ఈ ఫోన్ అయితే బెటర్గా ఉంటుంది, మీ యొక్క బడ్జెట్కి, మీ యొక్క యూటిలిటీకి ఈ యొక్క ఫోన్ అయితే బాగుంటుంది అనేసి మొత్తం కూడా సమ్మరైజ్ చెప్పేస్తాడు ఫైనలైజ్గా. సో తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మనకి ఏ ఫోన్ కావాలో మనం చెప్పాలి. సో అంటే దానిపైన మనం వ్యాఖ్యానించడం జరగాలి. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే అవగాహనలో ఉన్నటువంటి స్పష్టీకరణలు లేదంటే ఉపవర్గాలు. సో ఇవి రెండు మీ ఇష్టం వచ్చే స్టోరీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్వయించడం. సో అన్వయించడానికి ఒక చిన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి, అమల సభ నిర్వహించింది అనేది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో అమల అంటే ఏంటంటే ఇక్కడ అమలు చేయడం, ఒకటి వచ్చేసి అమలు చేయడం, రెండోది వచ్చేసి నిర్వహించడం, అమలు చేయడం. ఇవి రెండు కూడా మనకి ఈ అన్వయించడంలో ఉన్నటువంటి స్పష్టీకరణలు కావచ్చు, ఉపవర్గాలుగా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నిర్వహించడం అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అంటాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమలు చేయడం అంటే ఏమో ఎగ్జిక్యూటింగ్ అంటాం. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంప్లెక్స్ అనేటువంటి వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇంప్లెక్స్ అంటే ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ఇంప్లిమెంటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అనేటువంటి రెండైతే వర్డ్స్ గుర్తుంటాయి మనకి. ఇంప్లెక్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వాళ్ళైతే మాత్రం అమల సభ నిర్వహించదని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విశ్లేషించడం, అనలైజింగ్ అంటాం దీన్ని. సో ఈ యొక్క అనలైజింగ్ అనేటువంటి వర్గం ఏదైతే ఉందో దీనిపైన మనకి అఫాబే అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. దేనిపైన, విశ్లేషించడం పైన అఫాబే అనేటువంటి ఒక వ్యవస్థ అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. సో దీని గురించి ఎక్కువగా వాళ్ళే వివరించడం జరిగింది అనేది చిన్న స్టోరీ, కల్పిత స్టోరీ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ అఫాబే అంటే ఏంటంటే ఆపా అంటే ఆపాదించడం, సో బే అంటే భేదాలను గుర్తించడం, లేదంటే తేడాలను గుర్తించడం కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వ్యవస్థ అంటే వ్యవస్థీకరించడం, సో ఇక్కడ విశ్లేషించడం పైన ఆపాబే అనేటువంటి వ్యవస్థ అనేక ప్రయోగాలు చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆపాబే అంటే ఆపాదించడము, భేదాన్ని గుర్తించడము, అదేవిధంగా వ్యవస్థీకరించడం. ఇవి మూడు కూడా విశ్లేషించడంలో ఉన్నటువంటి ఉపవర్గాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకనం చేయడం. సో మూల్యాంకనం చేయడము దీనికి ఒక చిన్న స్టోరీ. సో లాస్ట్ అంతకుముందు ఇయర్స్ నుండి మనకి ఏంటంటే 10th ఇంటర్నల్ మార్క్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇంటర్నల్ మార్క్స్ వెరిఫై చేయడానికి ఒక టీం అనేది వచ్చేది. ఎవ్రీ స్కూల్ కూడా ఒక టీం వచ్చేది. సో నేను కూడా మా ఇంటర్నల్ మార్క్స్ పిల్లలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వెరిఫైయింగ్ టీమ్కి చూపించవలసి ఉంటుంది. సో నోట్స్కి ఇన్ని అసైన్ చేశాను, ఎగ్జామ్కి ఇన్ని అసైన్ చేశాను అనేసి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అని చూసినట్లయితే తనిఖీ చేస్తారు ఈ నోట్స్లని.
సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇంటర్నల్ మార్క్స్ టీమ్స్ వచ్చి ఏం చేస్తాయి, తనిఖీ చేస్తాయి. తనిఖీ చేయడం అనేది దీంట్లో ఒక ఉపవర్గం. తనిఖీ చేయడం దీంట్లో మనకి మూల్యాంకనం చేయడంలో తనిఖీ చేయడం ఒకటి. సో అలా ఇంటర్నల్ మార్క్స్ వెరిఫై చేయడానికి టీం రావడం జరిగింది. టీం వచ్చి సో నేను ఎక్కడో కొంచెం తప్పుగా వేయడం జరిగింది. సో వెంటనే వాళ్ళు నన్ను విమర్శించారు. సో ఏంటి ఇలా తప్పుగా వేసావు, ఇంటర్నల్ మార్క్స్ మళ్ళీ ఫైనల్ మెమోలో వస్తాయి కదా, కరెక్ట్గా వేయాలనేసి విమర్శించారు నన్ను. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తనిఖీ చేశారు వాళ్ళు, అగైన్ ఏం చేశారు, విమర్శించడం కూడా చేశారు. సో ఇలా తనిఖీ చేయడము, విమర్శించడము, ఇవి రెండు కూడా మనకి ఇక్కడ దేంట్లో, ఇక్కడ మూల్యాంకనంలో ఉపవర్గాలుగా లేదంటే స్పష్టీకరణలో చెప్పుకుంటాం. ఇవాల్యుయేషన్లో మనకి ఏంటంటే అది చిన్న స్టోరీ, అది సో రియల్గా జరిగింది అనుకోండి, కల్పితం అనుకోండి. ఇంటర్నల్ మార్క్స్ పెట్టినప్పుడు ఇంటర్నల్ మార్క్స్ ఏవైతే మనకి ఆ యొక్క చెకింగ్ టీం వస్తుందో ఆ టీంకి చూపించినప్పుడు వాళ్ళు తనిఖీ చేస్తారు. తనిఖీ చేసి ఏమైనా తప్పులు ఉంటే వాటి గురించి విమర్శించడం కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మూల్యాంకనం చేయడానికి చిన్న స్టోరీ లైన్ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సృష్టించడం లేదంటే క్రియేటివిటీ. సో దీనికి ఒకటి సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. రూప అనేటువంటి అమ్మాయి ప్రాణాయామం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కదా, ఎవరైనా ప్రాణాయామం చేస్తే శక్తి అనేది ఉత్పత్తి అవుతుంటుంది. సో ఇక్కడ మరి రూప అంటే ఏంటంటే మనకి రూపొందించడం. సో ఇక్కడ రాస్తాను నేను. సో ఐఎమ్ జస్ట్ రబ్బింగ్ దిస్. సో ఇక్కడ చూడండి, 6th వచ్చేసి రూప ప్రాణాయామం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది వచ్చేసి సృష్టించడానికి ఒక చిన్న కోడ్ సెంటెన్స్ ఇది. సో ఇక్కడ రూప అంటే ఏంటంటే రూపొందించడం. ఇది ఒక స్పష్టీకరణ లేదంటే ఉపవర్గము. నెక్స్ట్ ప్రాణ అనేది ఏదైతే ఉందో ప్రణాళిక రూపొందించడం. ప్రాణ ఏదైతే ఉందో ప్రణాళిక రూపొందించడం లేదంటే ప్రణాళిక తయారు చేయడం. రూప అంటే రూపొందించడము. సో ప్రణాళిక రూపొందించడం లేదంటే ప్రణాళిక తయారు చేయడం కూడా చెప్పుకుంటాము, తయారు చేయడము. నెక్స్ట్ చేసి శక్తిని ఉత్పత్తి చేసింది అంటున్నాం. ఇక్కడ ఉత్పత్తి అంటే ఉత్పత్తి చేయడం. ఇవి మూడు వచ్చి దీంట్లో ఉన్నటువంటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సృష్టించడం అనేటువంటి వర్గం ఏదైతే ఉందో దాంట్లో చిన్న స్టోరీ లైన్ ఏంటంటే రూప అనే అమ్మాయి ప్రాణాయామం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది సెంటెన్స్. సో రూప అంటే రూపొందించడము, ప్రాణ అంటే ప్రణాళిక రూపొందించడం లేదంటే ప్రణాళిక తయారు చేయడము, నెక్స్ట్ ఉత్పత్తి అంటే ఉత్పత్తి చేయడం. ఇవి మూడు కూడా ఏంటంటే మనకి ఈ సృష్టించడం అనేటువంటి వర్గంలో ఉన్నటువంటి ఉపవర్గాలు లేదంటే స్పష్టీకరణలు. సో ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా మీరు ఇంకా ఈజీగా ఏమైనా కోడ్స్ తయారు చేసుకోండి. అలా తయారు చేసుకున్నట్లయితే కామెంట్స్లో పెట్టండి, వేరే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఈజీగా అర్థమైంది ఈ కోడ్స్ రూపంలో నేనైతే భావిస్తున్నాను. టిల్ ద నెక్స్ట్ క్లాస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.